హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఫేవరెట్ స్నాక్స్ రెసిపీ అయిన బొరుగులతో బొరుగుల ఉండలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మరమరాల ఉండల్ని కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోని నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. చేయడం చాలా తేలిక అండి. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం బొరుగులను తీసుకుందాం. ఇక్కడ నేను కప్స్తో కొలిచి చూపిస్తున్నానండి. ఒక బౌల్లోకి 4 కప్పుల వరకు బొరుగులను తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. 4 కప్పుల బొరుగులకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుందండి. బెల్లం వేసుకున్న తర్వాత 1 అరకప్పు వరకు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు గరిటెతో కలుపుతూ ముదురు పాకం వచ్చేలా చూసుకోండి. పాకం సరిగ్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకొని మనం మరిగించిన పాకాన్ని వాటర్లో కొంచెం వేస్తే తెలిసిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, వాటర్లో ఇలా పాకం మొత్తం ముద్దలా అయిపోయి ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఇలా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బొరుగులు వేసుకోవాలి. బొరుగులు వేసి కలుపుకోవడం కూడా స్పీడ్గా కలుపుకోవాలండి. ముదురు పాకం కదా, త్వరగా గట్టి పడిపోతుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక కప్పులోకి వాటర్ని తీసుకొని చేతిని తడుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల చెయ్యి కాలకుండా ఉంటుంది. పాకం అనేది సరిగ్గా రాకపోతే ఉండలు చుట్టుకోవడానికి చాలా టైం పడుతుందండి. అలానే నెక్స్ట్ డే కల్లా పొడి పొడిగా అయిపోతాయి కాబట్టి పాకాన్ని మాత్రం నేను చెప్పిన విధంగా చెక్ చేసుకొని చేసుకోండి. మీకు ఇలా ఉండలు చేసుకోవడం కష్టంగా అనిపించినట్లయితే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బౌల్స్ని ఇలా తీసుకోండి. ఇలా బౌల్స్ తీసుకున్నాక వీటిలో ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని పైన ఇలా ఒక స్పూన్తో ప్రెస్ చేయండి. మిగతా బౌల్స్లో కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఒక నైఫ్తో అయినా స్పూన్తో అయినా సైడ్స్ ఇలా కొంచెం కదిలిస్తే చాలండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. బొరుగుండలు చేయడం రాని వారు నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చెయ్యి కాలకుండా ఈజీగా చేసేస్తారు. మరొక టిప్ చెప్తానండి. పాకంలో బొరుగులు వేశాక మనం పూర్తిగా ఉండలు చేసేలోగా తొందరగా చల్లారిపోతుంది కదా, అప్పుడు ఉండలు చుట్టుకోవడానికి వీలవ్వదండి. అప్పుడు ఒక 2 సెకండ్లు ప్యాన్ని స్టవ్ మీద పెడితే ప్యాన్ వేడయ్యి ఉండ చుట్టుకోవడానికి వీలవుతుందండి. ఈ బొరుగుండల్ని 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి. ఈ సింపుల్ అండ్ హెల్దీ బొరుగుండల్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.